హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం తందూరి చికెన్ ఫ్రై చేసుకున్నాము. నేను 2 లెగ్ పీసులు తీసుకున్నాను, 1 కేజీ ఉంటాయి ఇవి. ఇంకా మనం ఈ విధంగా లెగ్ పీస్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కాట్లు పెట్టుకోవాలి, మసాలా అనేది బాగా పడుతుంది. చూడండి, ఇప్పుడు మనము మసాలా రెడీ చేసుకుంటున్నాము. 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని, నేనైతే ఇంట్లో రెడీ చేసిందే వేస్తున్నానండి. మామూలుగా అయితే ప్యాకెట్లో కూడా దొరుకుతుంది. ఈ విధంగా అల్లం పేస్ట్ అనేది బాగా చికెన్కి పట్టించాలండి. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు నిదానంగా పోయండి. ఆ మధ్యలో కాట్లు పెట్టాం కదా, దాంట్లో కూడా మనము మసాలా అనేది పెట్టాలి. ఈ విధంగా అల్లం పేస్ట్ బాగా పూసిన తర్వాత 1 కప్పు పెరుగు తీసుకుందామండి. ఇది నేను ఆవు పాలు తీసుకొని ఇంట్లో పేరబెట్టిన పెరుగు అయితే తందూరి చికెన్ ఫ్రై చాలా బాగా వస్తుందండి. మీరు ఇంట్లో పెరుగు లేకపోతే బయట పెరుగు ప్యాకెట్ అయినా తీసుకొని చేసుకోవచ్చు. ఇంకా మనము 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నాము, రెడ్ చిల్లీ అండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాము. అలానే చిటికెడంత పసుపు కూడా వేసుకుందాము. చూడండి, ఇవన్నీ వేసుకుంటున్నాం కదా. ఇంక మనము ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఇంకా చికెన్ మసాలా అండి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, లేదంటే తందూరి మసాలా ఉన్నా కూడా అదైనా వేసుకోవచ్చు. చిటికెడంతా గరం మసాలా వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ఇంకా మనము జీలకర్ర వేయించుకొని చిటికెడంతా వేసుకోండి. ఇంకా మనం దీంట్లో కావాలంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, రెడ్ ఫుడ్ కలరు. ఇంకా 1 నిమ్మకాయలో 1/2 భాగం కట్ చేసి ఈ విధంగా జ్యూస్ వేసుకోనండి. ఇంకా ఈ మసాలా అంతా బాగా పట్టే అంతవరకు మనము లెగ్ పీసెస్కి బాగా పట్టించాలండి. ఒక 10-15 నిమిషాలు పడుతుంది బాగా ఈ విధంగా కలుపుకొని మసాలా పట్టించాలంటే. మీకు కావాలంటే నేను మసాలాన్ని వేసాను కదా, లేదంటే మీరు చిన్న బౌల్లో పెరుగు తీసుకొని పెరుగు దాని మీద అంత మసాలా వేసుకొని కలుపుకొని అయినా మీరు లెగ్ పీసెస్కి పట్టించవచ్చు. నేనైతే డైరెక్ట్గానే పట్టిస్తున్నానండి. ఈ విధంగా చాలా బాగుంటుంది బయట చేసిన తందూరి చికెన్ ఫ్రై. ఈ విధంగా మనం కాట్లు పెట్టాం కదా, కాట్ల లోపల కూడా మనం మసాలా అనేది బాగా పెట్టినామంటే ఒక 3 to 4 అవర్స్ బాగా మ్యాగ్నేట్ చేయాలండి. ఎంత బాగా మ్యాగ్నేట్ చేశారంటే అంత బాగుంటుంది తందూరి చికెన్ ఫ్రై అండి. మనము ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు నాన్ స్టిక్ ప్యాన్లో ఒక 45 మినిట్స్ 2 టేబుల్ స్పూన్ నూనె వేసి మనము ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఎయిర్ ఫ్రైయర్ ఉందండి మా ఇంట్లో. ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా ఎందుకు యూజ్ చేసేది అనేసి చాలామంది ఎయిర్ ఫ్రైయర్ తీసుకొని దాంట్లో ఫ్రై కానీ అలాంటివి చేసుకుంటున్నారు. చూడండి, బాగా మసాలా కలిపాం కదా. ఇంకా 3 to 4 అవర్స్ మ్యాగ్నెట్ ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేనైతే 5 అవర్స్ తర్వాత తీసాను. మసాలా అనేది బాగా పట్టింది చూడండి ముక్కకి. ఈ విధంగా మసాలా అంతా పట్టించిన తర్వాత మనము ఎయిర్ ఫ్రైయర్ అండి, నేనైతే పిజియన్ కంపెనీ తీసుకున్నాను. ఇంకా మనము ఓపెన్ చేసి కింద బౌల్ ఓపెన్ చేసి కింద ప్లేట్కి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. చిటికెడంత ఆయిల్ వేసుకోవాలండి, కొంచెము ఆయిల్ లేకపోయినా కూడా ఓకే. ఇంక మనము లెగ్ పీస్ తీసుకుందాం. 1 లెగ్ పీస్ ఈ విధంగా మసాలా పట్టించి మళ్ళీ బాగా కలుపుకొని మసాలా పట్టించి ఇలా మనము గిన్నెలో వేసుకున్నామండి. ఈ విధంగా మీరు చేసుకున్నారంటే ఆయిల్ తక్కువగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇంక ఇప్పుడు మనము మసాలా కొంచెం ఉంటే పైన ఇలా స్ప్రెడ్ చేయండి. ఇంక ఇప్పుడు మనము ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా పెట్టేసుకోండి, కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. ఇంకా మనం స్విచ్ ఆన్ చేసుకొని పైన ఐటమ్స్ ఉన్నాయి కదా, మెనూ ఏదైతే మనము ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు, మెనూ అక్కడ సమోసా చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనం ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, అది మనము చికెన్ చేసుకోవాలండి, చికెన్ ఫ్రై. ఇంక ఇప్పుడు మనము 45 మినిట్స్ పెట్టుకొని అక్కడ చికెన్ ఫ్రైది ప్రెస్ చేసుకొని 200 degreesలో పెట్టుకున్నారంటే మీకు ఖచ్చితంగా బయట చేసిన తందూరి చికెన్ ఫ్రై లాగా అవుతుందండి. 200 degrees సెంటిగ్రేడ్స్ 1 minute అండి. ఇంకా నీకు వచ్చింది. నేను లాస్ట్ మూమెంట్లో మీకు చూపిస్తున్నాను, మొత్తం చూపించకుండా. చూడండి, మళ్ళీ ఒకసారి హీట్ అవుతుంది. అంతా చికెన్ అంతా ఫ్రై అయిపోయాక లాస్ట్లో ఒక 1 minute బాగా రోస్ట్ లాగా అవుతుంది చూడండి.
ఇంకా మనం ఆఫ్ చేయాల్సిన పని లేదు, అదే ఆఫ్ అయిపోతుంది, సౌండ్ వస్తుంది, టిక్ అని సౌండ్ వస్తుందండి. ఇంకా మనం ఆఫ్ అయ్యే ముందు అలా ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అదే ఆఫ్ అయిపోతుంది. నేను ఊరికే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంక ఇప్పుడు మనం ఆఫ్ అయినాక స్విచ్ ఆఫ్ చేసుకొని మనము కింద బౌల్ అనేది తీసుకుందామండి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది తందూరి చికెన్ ఫ్రై అండి. ఖచ్చితంగా వీడియో చూసి చేసుకోండి. చూడండి కొంచెం పైన కలర్, నేను కలర్ వేయకపోయినా కూడా కలర్ అనేది వచ్చింది. కొంచెం పైన మారినట్టు కనిపిస్తుంది కదా, అది కొంచెం మసాలా ఎక్కువ పెట్టాను పైన కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. చికెన్ మొత్తం బాగా ఉడికిపోయింది చూడండి. 45 మినిట్స్ పెట్టాను నేను. ఈ విధంగా చేసుకోండి. మా వీడియో చూసి టేస్ట్ చేసి చెప్పండి తందూరి చికెన్ ఫ్రై ఎలా ఉంది అనేది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత నేను ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చేస్తున్నాను. చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఖచ్చితంగా ఈ విధంగా చేసుకునండి, ఆయిల్ తక్కువగా వేసుకోండి. థ్యాంక్ యూ.